హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. సంక్రాంతి పండగ రోజు అనమాట. చక్కగా సంక్రాంతి రోజు ఇలా ముగ్గులు పెట్టుకొని కలర్స్ నింపుకొని చక్కగా భోగి కుండలు, చెరుకు గెడలు, గాలిపటాలు, సూర్యుడి బొమ్మ ఇలా వేసుకున్నాను అనమాట. ముగ్గులు బాగా నాకు వచ్చిన వరకు ఇలా వేసుకున్నానండి. ఇలా కలర్స్ అన్నీ నింపుకొని ఇలా చేశాను అనమాట. ఇంకా మనకు పండగ అంటే పెద్ద పండగ ఇదే కదండి, పువ్వులు అనమాట. బంతి పువ్వులు మా నాన్నలు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. మా తోట మొన్న వీడియోలో చూసారా అదనమాట. అక్కడ తోటలో తీసుకొచ్చారు. చూసారు కదండి, బంతి పూలు చక్కగా గుచ్చేసి గుమ్మాలన్నిటికీ వేసారనమాట. బంతి పూలు మనకి మెయిన్ గుమ్మానికి, గేట్లకి, దేవుడి రూముకి ఇలా గుచ్చేసి నైట్ పూటే పొద్దున్నే భోగి రోజు పొద్దున్నే వేసామండి. తర్వాత ఇంకా సంక్రాంతి పండుగ రోజు శుభ్రంగా స్నానాలు చేసుకొని, భోగి రోజు అంటే మంచి స్నానాలు చేసి దేవుళ్ళు పెట్టుకుంటాం కదండి. ఆ తర్వాత నాన్నోళ్ళు వస్తా మా నాన్నోళ్ళ చేలోనే కొత్త బియ్యం తీసుకొచ్చారండి. ఒడ్లు తీసుకొచ్చేసి అవి దంచి రోట్లో వేసి దంచి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అవి పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇంటి ముందే పొయ్యి పెట్టుకున్నామండి. ఎండబడే దగ్గర సూర్యకిరణాలు అనేవి మనకి పొంగుల్లో పడితేనండి అసలు అమృతం ఉన్నట్టుంటుందండి ఆ పొంగలి. ఆ సంక్రాంతి రోజు అనమాట. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. బయట పెట్టుకొని పొయ్యి ఇలా ఎండబడే దగ్గర చేసుకోవాలన్నమాట పొంగలి. పొయ్యి చక్కగా మన కుండలో చేసుకున్నా మంచిదేను. ఇలా ఇత్తడి తెపాల్లోనే చక్కగా తెపాళ్ళకి పూజ చేసుకొని, కంకణం కట్టుకొని, పొయ్యి అంతా నీట్గా పూజ చేసుకొని, తర్వాత చక్కగా పొయ్యికి అలంకరించేసుకొని ముద్ద కర్పూరంతో పొయ్యి వెలిగించుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే మనం పొంగల్ చేస్తున్నాం కదా, అసలు ఈ ముద్ద కర్పూరంతో వెలిగించుకుంటే మనం హోమం చేసినంత ఇదో పుణ్యం అన్నమాట. ఇంకా అలాగా వెలిగించేసుకొని పొయ్యికి దండం పెట్టుకొని, ఆ తర్వాత మనం పాలు ఒక హాఫ్ కిలో బియ్యానికి 1.5 లీటర్ పాలు పోసుకోవాలండి. బాగుంటుంది. కొత్త బియ్యం కాబట్టి కొంచెం జిగురెక్కువ ఉంటుంది. ఇగోండి బియ్యం. ఎక్కడన్నా ఒకటి ఒడ్డు గింజ ఉంటుంది. మనం శుభ్రం క్లీన్ చేసుకొని ఎంత ముత్యాలు ఉన్నట్టుండేయండి. కొత్త బియ్యం కదా, సంక్రాంతికి కొత్త బియ్యం పాయసం తింటే చాలా అసలు అమృతమేనండి. అంత బాగుంటుందన్నమాట. చూడండి ఎలా ఉండయో. మనకి ఇష్టం అన్నమాట. మనం ఎవరికన్నా కొత్త బియ్యం పొంగలి బయట వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు పెట్టాలంటే నేను ఒక హాఫ్ కిలో బియ్యం చేశాను అనమాట. చేసి 1.5 లీటర్ పాలు పోసానండి. చూడండి, ఈ పాలు మూత పెట్టకూడదు. మూత పెట్టకుండానే పాలు పొంగించుకోవాలన్నమాట. ఇలా పుల్లలు కట్టెలతోటి కట్టె పొంగలి పొయ్యి పెట్టేసుకొని చక్కగా పొంగల్ చేసుకొని, అసలు అది దేవుడిది పెట్టినాక తింటేనండి ఆ పొంగలి ఎంత బాగుంటుందో అసలు అది తిన్న వాళ్ళకి అది అది అనేది తెలిసిద్దండి. అంత బాగుంటుంది. ఆ అనుభూతి పొందిన వాళ్ళకే తెలిసిద్ది అనమాట. తర్వాత బియ్యంలోనే మనం కందిపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ ముందే కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, పచ్చిశనగపప్పు కానీ, ఈ మూడిట్లో మీ ఇష్టం అనమాట. నేనైతే ఈసారి కందిపప్పు వేస్తున్నాను. ఒక 100 గ్రాముల కందిపప్పు నానబెట్టానండి. ముందే నానబెట్టేసి అవి ఇవి కలిపేసి మనం 2 సార్లు 3 సార్లు అలా పొంగొచ్చిన తర్వాత పాలు అప్పుడు మనం ఇవి ఎసరులో వేసుకోవాలన్నమాట. అసలు పండగ రోజు కదండి, అంత పండగ వాతావరణం అండి మన ఇంటి ముందు. పండగ వాతావరణం అంటే లేదు. ఇంకా పాలు పొంగినాయండి. పాలు పొంగిన తర్వాత చక్కగాను ఇలా మా చెల్లి, అక్కల అమ్మాయి, నేను, మా ఫ్యామిలీ మొత్తం ధూమ్ ధామ్గా చక్కగా డ్యాన్స్లు వేసుకొని పాటలు పాడుకున్నాం అన్నమాట.
అలాగా అలా మాకు వచ్చిన డ్యాన్స్ ఒకటి వేసుకొని చక్కగా పాప చేత ఫస్ట్ చిన్నాం కదండి, చిన్న పాప కదా, చిన్న పాప చేత మంచి డ్యాన్స్ అది ఒక 3 గుప్పిళ్ళు ఎసర్లో వేయమ్మా పాలల్లో అంటే పాప వేసిందనమాట. మనం సాంప్రదాయాలు మన పిల్లలకు కూడా నేర్పించాలండి. మన నాయనమ్మ అమ్మోళ్ళు మనకు నేర్పించింది మన పిల్లలకి మనం నేర్పించాలన్నమాట. అసలు పండగ మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నామో అది మర్చిపోకుండా మన పిల్లలకు కూడా చూయించాలండి. సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండగ కదా, మనం ఏదైతే సాంప్రదాయాలు చేసుకుంటామో అలాంటివన్నీ మన పిల్లలకు చూయించాలి, వాళ్ళ చేత కూడా చేయించాలి మనం. ఇప్పుడేందండి ఇది కదా మొత్తం కంప్యూటర్ సిస్టమే వచ్చేసింది కాబట్టి పిల్లలకు తెలియదు, మన పండగలన్నీ పిల్లలకు తెలియదు అన్నమాట. మనం మన అమ్మ నాన్న దగ్గర, నాయనమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మన పిల్లలకు కూడా చూపించుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. నానమ్మ ఎందుకు వేస్తారు దాంట్లో రైసు అంటుందా పాప చిన్న. ఇట్లా సంక్రాంతికి ఇలా చేసుకుంటారమ్మా పండగ, పాలు పొంగిచ్చేసుకొని అలా నా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దోళ్ళకి పెట్టుకుంటామమ్మా అని చెప్తే అవునా అంటుందండి. పిల్లలకి మనం నేర్పిస్తేనే తెలిసిద్ది కదండి, లేకుంటే వాళ్ళకి తెలియదు కదా. అలాగనమాట అందరం కలిసేసి అందరూ ఒక్కొక్క గుప్పెడు అలా రైస్ దాంట్లోకి వేసేసిన తర్వాత ఉడికిందండి చక్కగా. ఉడికిన తర్వాత బెల్లం కూడా కరగబెట్టేస్తే ఏదన్నా పుల్ల పుటక ఏమి రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా రైస్ మంచిగా కలిపేసేసి పొంగలి అదే జీడిపప్పు, కిస్మిస్, బాదము అన్నీ నేతిలో వేయించేసి పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలండి. వేస్తే మంచి స్మెల్ వచ్చింది అనమాట పొంగలి. కొత్త పొంగలి కదండి, కొత్త పాయసం అసలు ఎంత టేస్ట్ ఉందోనండి దేవుడికి పెట్టిన తర్వాత. అసలు అమృతం ఉన్నట్టుందన్నమాట, అంత బాగుంది. అలా బాగా అడుగంటకుండా కలుపుకోవాలండి. కట్లిపోయి కదా ఆ వేడికే అదంతా బెల్లం అంతా కరిగిపోయి రైసు అదంతా చక్కగా ఉంటుంది అన్నమాట. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత అమ్మవారికి ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ముద్దపప్పు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. తర్వాత ముగ్గులోనూ గొబ్బెమ్మలు పెట్టేసుకొని ఇలాగా గొబ్బెమ్మలు అంటే గౌరీదేవి అండి. మేమందరం కలిసి ఆవు పేడ తీసుకొచ్చుకొని చక్కగా గొబ్బెమ్మలు చేసేసి అందరం కలిసి పసుపు కుంకుమ పువ్వులు గంధము అన్నీ అలంకరించేసి అక్కడ రేగి పండ్లు పోయాలన్నమాట. చెరుకు ముక్కలు, రేగి పండ్లు, శనగలు ఇస్తారండి, శనగలు అవన్నీ తీసుకొచ్చేసి అట్లా అమ్మవారి మన గౌరీదేవి దగ్గర పోయాలన్నమాట. అవన్నీ తాంబూలం పెట్టుకొని చక్కగా ఈ మనం తయారు చేసుకున్న పొంగల్ ఉంది కదండి, ఆ పొంగల్ కూడా అమ్మవారికి పెట్టేసుకొని సుమంగళి చేసుకునే పూజ అండి ఇది. సుమంగళీలు అందరూ చేసుకోవచ్చు అనమాట, చిన్నపిల్లలు. గౌరీదేవి అంటే మనకి చక్కగా మనకి పసుపు కుంకాన్ని కాపాడే అమ్మవారు అనమాట. ఇలా చేసుకొని ప్రసాదం పెట్టేసుకొని తర్వాత హారతి ఇచ్చుకున్నామండి. అందరం కలిసి హారతి ఇచ్చేసి చుట్టూ తిరిగి డ్యాన్సులు చేసామండి. ఇంకా అసలు ఎంత బాగా జరిగిందో పండగ ఈసారి. రేపు ఉందండి, రేపంతా భోజనాలు, ఆ పండగ చేసింది అందరికీ పెద్దలకి పొగేసింది అంతా రేపటి వీడియోలో పెడతానండి. ఇది లెంత్ ఎక్కువేదని చెప్పేసి పెట్టలేదు. ఇలా భోగి పండ్లన్నీ పోసుకొని పొంగలి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చామండి ఈరోజు వీడియో ఇదే అనమాట. రేపు మంచి వీడియో పెడతానండి, రేపు కూడా ఉంది. అలాగా ఇస్త్రాకు వేసుకొని అరిటాకులో పెట్టుకోవాలన్నమాట. పొంగలి పెట్టి గౌరీదేవికి హారతి ఇస్తే చక్కగా ఈ మనకి బయట పూజ అయిపోయినట్టు అనమాట. అలాగనమాట మంచిగా పాటలు పాడుకుంటూ హారతి ఇచ్చుకోవాలన్నమాట. హారతి ఇస్తే మంచిదన్నమాట. అలాగా చూశారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. బాయ్ అండి.